నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 19న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు విడుదల. రైతుల ఖాతాలో 2000 చొప్పున నిధులను జమ చేయనున్న నరేంద్ర మోదీ. హైదరాబాద్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీ. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం. 9 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ బృందాలు. ఉత్తరప్రదేశ్ బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో కుప్పకూలిన క్వారీ. శిథిలాల కింద చిక్కుకుపోయిన 15 మంది కార్మికులు. సహాయక చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత. వికారాబాద్ జిల్లా యాలాలలో అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్. రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్. 124 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడుతున్న భారత్. వార్తలను వివరాలు చూద్దాం. స్వాతంత్ర్యోద్యమంలో బిర్సా ముండా కీలక పాత్ర పోషించారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ కొనియాడారు. హైదరాబాద్లో బిర్సా ముండా జయంత్యోత్సవాల్లో భాగంగా జనజాతి గౌరవ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ట్యాంకు బండిపై బీజేపీ నేతృత్వంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రి ఠాకూర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం బిర్సా ముండా నిరంతర కృషి చేశారని అన్నారు. బిర్సా ముండా 150వ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ బిర్సా ముండా దేశం కోసం చిన్న వయసులోనే అసువులు బాశారన్నారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నామని అన్నారు. हमारी जनजाति बिरसा मुंडा जी ने बहुत कम उम्र में उनका बलिदान, उन्होंने इस देश स्वतंत्र संग्रामी में उनका बलिदान हुआ और आज हम उनकी जयंती मना रहे हैं और पूरे वर्ष मनाते रहेंगे। और इन जो जनजाति का माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जिस प्रकार नीचे तक हमारी योजनाओं का लाभ पहुँचे और जनजाति को आगे लाने का अब हर जगह एकलव्य मॉडल स्कूल खोले हैं ताकि हमारी जनजातियों में शिक्षा का स्तर बढ़े, स्वास्थ्य और शिक्षा का। आज माननीय प्रधानमंत्री उज्ज्वला योजना के माध्यम से कई महिलाओं को स्वास्थ्य की चिंता की और मेरे जो क्षेत्र है मध्य प्रदेश का धार, वहाँ भैसोला गांव से उन्होंने एक पीएम मित्र पार्क के अलावा स्वस्थ नारी सशक्त परिवार की शुभारंभ किया। पूरे देश में उसके माध्यम से उस स्वास्थ्य शिविरों के माध्यम से हमारी महिलाओं के स्वास्थ्य के परीक्षण हुआ ताकि महिलाएं स्वस्थ परिवार रहेगा तो सशक्त परिवार रहेगा, महिलाएं स्वस्थ रहेगी तो परिवार स्वस्थ रहेगा. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో బషీర్బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ఈ ర్యాలీలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకోబోమన్నారు. తక్షణమే అఖిలపక్షంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ జరపాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ రాజకీయ కార్యాచరణ ప్రకటించాలన్నారు. పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమన్న బీసీ నేతలు చట్టబద్దమైన రిజర్వేషన్లు బీసీలకు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక రేపు 17న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో ఢిల్లీకి వెళ్లే అఖిలపక్ష తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏది రాజ్యాంగ పరంగా సవరణ రావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీల ఎంపీల దగ్గర పోదాం, అవసరమని కూడా ముఖ్యమంత్రి చూద్దాం. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి. ఆయన న్యాయం చేస్తాడా లేదా? ఎందుకంటే ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఓబీసీ. అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్. ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వచ్చే వరకు ఎక్కడ ఆపేది లేదు. రిజర్వేషన్ మాత్రం కావాలా ఖచ్చితంగా. దీన్ని సాగు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్లు పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది.
దీన్ని బాధ్యులు దోషులుగా ఖచ్చితంగా నిలబెడతాం. బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దిక్కు దివాన్ లేదు. వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు. మీకు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం. మీరు బిల్లు పాస్ చేయండి, వీళ్ళు అక్కడ కొట్లాడండి. ఆఫ్టర్ 42% చట్ట సవరణ చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణ పోవాలి. ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మమ్మల్ని ఎవరు ముందుకు తెస్తే వెంటాడతారు. మేము పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో కొట్లాడతారు. మీరు ఏ పిలిపించినా ఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా నవంబరు 6వ తేదీన పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం చేశాం. నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేసినాం. ఈరోజు ఇవాళ 3వ ప్రోగ్రాం అయినటువంటి రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా అన్ని 33 జిల్లా కేంద్రాలు, 119 నియోజకవర్గాలు, అన్ని మండల కేంద్రాల్లో ఇలా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి రన్ చేయడం జరిగింది. ఈ రన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మా డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మాత్రం ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆందోళన కార్యక్రమాలు చేశారో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కూడా తెలంగాణ తరహాలో బీసీలమంతా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలు చర్యలు చేపట్టారు. నవంబర్ 19 లేదా 20 తేదీల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు పట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు రేపు పట్నాలో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనపై విచారణను దర్యాప్తు బృందాలు ముమ్మరం చేశాయి. ఘటనా స్థలంలో 9 9mm బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్రదేశంలో ఎటువంటి పిస్టళ్లు లభ్యం కాలేదన్నారు. ఆ ప్రదేశానికి భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు ఉగ్రవాదులు ఉమర్, ముజమ్మిళ్లతో సంబంధాలున్న వారిని గుర్తించేందుకు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కాల్ డేటా విశ్లేషణ, నిందితుల కమ్యూనికేషన్ రికార్డుల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు అనుమానిస్తున్న 15 మంది వైద్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఇదే సమయంలో ఆల్ఫలా యూనివర్సిటీతో సంబంధం ఉన్న అంశాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. యూనివర్సిటీ రికార్డులన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీలో హైదరాబాద్కు సమీపాన ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమ్మిట్లో పరిశ్రమల నాయకులు, ఐటీ నిపుణులు, గ్లోబల్ పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు, ప్రముఖ క్రీడా వ్యక్తులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిపుణులు సహా వివిధ రంగాల నుంచి 1300 మందికి పైగా అతిథులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. జాతీయ వాణిజ్య, పరిశ్రమ సంఘాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఎండీలు, ప్రధాన ఆర్థిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారని తెలిపారు. సదస్సు విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజర్వేషన్ ఫీజులను పెంచుతూ రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 81కి సవరణలు చేస్తూ జీవోను ప్రభుత్వం జారీ చేసింది. కొత్త ఫీజులు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఫ్యాన్సీ నెంబర్ల రిజర్వేషన్ ఫీజుల పెంపునకు జీవో సవరణపై ఈ ఏడాది ఆగస్టు 16న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్కు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వం ఇప్పుడు తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇప్పటి వరకు 50,000గా ఉన్న 9999 నంబరు రిజర్వేషన్ ఫీజును 1,50,000 రూపాయలకు పెంచింది. ప్రస్తుతం 1, 9 నెంబర్లకు 50,000 ఉండగా ఇకపై 1,00,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఇక ప్రత్యేక నెంబర్లకు దరఖాస్తులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వీకరిస్తారు.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లి మార్కుండి మైనింగ్ ఏరియాలో క్వారీలో ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సుమారు 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా క్వారీలోనే ఒక గోడ కూలడం వల్లే కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. అందులో కొంతమంది శిథిలాల కింద సజీవ సమాధయ్యారని తెలిపారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్కు రానున్నారు. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఈ షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో 21న మధ్యాహ్నం రాష్ట్రపతి రాజ్భవన్ చేరుకుంటారు. సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 22వ తేదీన రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరనున్నారు. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొట్టింది. మృతులు దుండిగల్కు చెందిన పులమాటి ఓంప్రకాష్, హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్గా గుర్తించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి మీదుగా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేసిందని, అదే స్ఫూర్తితో వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో దేశ విదేశాల నుంచి సిపిఐ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి గారు సహాయ గారు చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ ఏకమైతేనే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై భోగాలు వాళ్ళే అవుతా ఉన్నాయి. అందుకే త్యాగాలు చేసే అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం. అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులందరూ ఒకటి వేగదికి వస్తే తప్పనిసరిగా మావోయిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులకు పిలిపిస్తున్నది, పౌరకులకు ప్రజాసంఘ నాయకు పిలిపిస్తున్నది, అందరూ కలిసి రావాలని కోరుతున్నది. డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ వస్తారు, విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ ఉత్సవాలను జయప్రదం చేయాల్సిగా ఈ రామగుండం, గోదావరి ప్రజలు విజ్ఞప్తి. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలుగా మాత్రమే కాకుండా ప్రజల్లో స్ఫూర్తిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడం పత్రికలు, మీడియా రంగం యొక్క లక్ష్యం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న పత్రిక, మీడియా రంగం ఎన్నో ఏళ్లుగా ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా కూడా నిలబడ్డాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలను అందరికీ చేరవేస్తున్నాయి. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో పత్రికలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. కాలం మారుతోంది, అందుకు తగ్గట్లుగా సమాచారం చేరవేసే సాధనంగా మారుతోంది.
కానీ పత్రికలకున్న ఆదరణ ఎప్పటికీ చెదిరిపోదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రిక, మీడియా రంగాలకు ప్రత్యేక స్థానముంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో, ఉద్యమకారులను సంఘటితం చేయడంలో ఇవి ముఖ్య భూమిక పోషించాయి. ఎంతో మంది ప్రముఖులు స్వతంత్రంగా పత్రికలను నడిపి ఉద్యమాలను ఉరూతలూగించి దేశానికి స్వేచ్ఛా వాయువులను ఊదారు. ప్రస్తుత కాలంలోనూ పత్రికలు, మీడియా రంగం ప్రజలకు నిజమైన వార్తలను అందిస్తూ విశ్వసనీయతను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాయి. మన దేశంలోని స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత పత్రికలను గౌరవించుకునే ఉద్దేశంతో ఏటా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను కాపాడటం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా 1966లో ఇదే రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఉన్నత ప్రమాణాలను పత్రికా వ్యవస్థ కొనసాగించడమే కాకుండా ఏదైనా ప్రభావం లేదా బెదిరింపులకు లోనవ్వకుండా చూసుకోవడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది. ఈ ఏడాది జాతీయ పత్రికా దినోత్సవం ఇతివృత్తం పెరుగుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టి పత్రికా విశ్వసనీయతను కాపాడటంపై దృష్టి సారించింది. అయితే పత్రికలు, మీడియా రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ సమాచారం, అపోహలు వేగంగా వ్యాపించడం ప్రజాస్వామ్య చర్చలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి. జర్నలిస్టులపై బెదిరింపులు, కొన్నిసార్లు దాడులు కూడా స్వేచ్ఛ పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని బలపరచడం, నిష్పక్షపాతంగా పనిచేయడం, ప్రజలు నిజమైన సమాచారాన్ని కోరుకోవడం, ఇవన్నీ కలిసి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండే పరిస్థితులను కల్పించినప్పుడే ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న ఈ రంగం మరింత మెరుగ్గా పనిచేయగలుగుతుంది. జాతీయ పత్రికా దినోత్సవం ఈ విలువలను గుర్తు చేస్తూ జర్నలిజం భవిష్యత్తు బలంగా, స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా ఉండేలా చూస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. 21వ విడతలో భాగంగా రైతుల అకౌంట్లలో 2,000 చొప్పున వేయనున్నారు. ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై ఉండి బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 924.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పీఎంజీఎస్వై పథకం కింద 86.77 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఉదంపూర్ నియోజకవర్గంలో రోడ్డు రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు పాదచారుల ప్రాంతంగా పేరున్న ఈ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. తాజాగా 700 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ రహదారుల అభివృద్ధి వలన దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉదంపూర్కు కనెక్టివిటీ పెంచుతుందని వెల్లడించారు. लगभग कुल मिलाकर के ये कोई 1,000 करोड़ तक रहेंगे. 960-70 करोड़ लागत है पूरे इस कॉन्स्टिट्यूएंसी की सड़कों की, फेज 4 जैसा कि इन्होंने कहा. और जो उद्घाटन किए जाएंगे, ये जो लोकार्पण किए जाएंगे, वो भी लगभग 600-700 करोड़ तक. आप नज़र घुमा करके देखिए तो सड़कों का जाल बिछ चुका है. ये वही शहर है जिसे एक ज़माने में पगडंडी का शहर कहा जाता था, और पगडंडियों पर यहाँ पर लोकगीत लिखे गए हमारे लड़कपन में. आज के बच्चों से आप उसका जिक्र करें तो इसकी कल्पना भी नहीं कर पाएंगे. और दूर दराज का जो रामनगर का क्षेत्र है, यहाँ पर तो पहुँचना बड़ा दुश्वार था. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం.
కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖను పంపించారు. పార్టీ పంపిన సస్పెన్షన్ నోటీసులో ఏ చర్యలను వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణించారో వివరించకపోవడంతో నిర్దిష్ట ఆరోపణలు లేని పరిస్థితిలో షోకాజ్కు సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే నేర కేసులు ఉన్నవారికి పార్టీ టికెట్లు ఇవ్వడం తగదని తాను చేసిన వ్యాఖ్యలే ఈ చర్యకు కారణమై ఉండవచ్చని ఆర్కే సింగ్ లేఖలో పేర్కొన్నారు. అయితే గత నెలలో బీజేపీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్కే సింగ్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి, జేడీయూ నాయకుడు అనంత్ సింగ్పై విమర్శలు చేశారు. బీహార్లో 62,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ పత్రాలను కూడా ఆయన బయటపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆర్కే సింగ్తో పాటు మరో 2 నేతలు అశోక్ అగర్వాల్, ఉషా అగర్వాల్లను సస్పెండ్ చేసింది. पार्टी विरोधी गतिविधि कारण आपको निलंबित किया था और शोकॉज पूछाया था, तो क्या पार्टी विरोधी गतिविधि है यह तो उसमें स्पष्ट नहीं किया है, लेकिन अब शोकॉज पूछे तो हमने अपना रेजिग्नेशन भेज दिया है राष्ट्रीय अध्यक्ष नड्डा जी को, और हमने इसके उत्तर में हम यही भेज रहे हैं चिट्ठी पटना के पार्टी कार्यालय को कि साहब आप कौन सी पार्टी विरोधी गतिविधि की बात कर रहे हैं। जो हमने कहा था या जो हमने कहा है कि आपराधिक पृष्ठभूमि के लोगों को टिकट नहीं मिलना चाहिए या भ्रष्ट लोगों को टिकट नहीं मिलना चाहिए, ये पार्टी विरोधी गतिविधि कहाँ से हो जाएगी या पार्टी विरोधी बयान कहाँ से हो जाएगा। अगर आप आपराधिक पृष्ठभूमि के लोगों को टिकट देते हैं या उनको प्रश्रय देते हैं या भ्रष्ट लोगों को प्रश्रय देते हैं या टिकट देते हैं, तो आप अब पार्टी की छवि धूमिल कर रहे हैं। ये तो पार्टी के हित में कदापि नहीं होगा। ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లా చింతగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగంటం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989వ బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి వి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ విభాగం కార్యదర్శిగా పనిచేశారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు శ్రీనివాస్ను ఢిల్లీ నుంచి స్వరాష్ట్ర క్యాడర్కు తిప్పి పంపిన మరుసటి రోజే సీఎస్గా నియమిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ నెల 17న బాధ్యతలు స్వీకరించనున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కేరళలో మెదడువాపు వ్యాధి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీ స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదీ స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని చెప్పింది. ఇక అలాగే వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని పేర్కొంది. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని స్పష్టం చేసింది. ఈ బ్రెయిన్ ఫీవర్లు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం 047352033232 అనే హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థల పనితీరులో మరింత పారదర్శకత రావాలని భారత్ పిలుపునిచ్చింది. వ్యక్తులను, సంస్థలను అధికారికంగా నియమించాలనే అభ్యర్థనలను తిరస్కరించే నిర్ణయాల్లో గోప్యత పాటించడాన్ని విమర్శించింది. ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఎస్సీ పనితీరుపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచం పలు సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఈ సంస్థలో కేవలం 15 దేశాలకే సభ్యత్వాన్ని పరిమితం చేశారన్నారు. భద్రతా మండలి పనితీరు, విశ్వసనీయత, సామర్థ్యం, పారదర్శకత కోసం పనిచేసే అనుబంధ సంస్థల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం రావాలన్నారు. సంస్థల ప్రతిపాదనలను తిరస్కరించే నిర్ణయాలను బహిరంగంగా వెల్లడించకపోవడంతో దాని పారదర్శకత కోల్పోతోందన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా దాన్ని పునర్నిర్మించాలని అన్నారు. అందులోని శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలని హరీష్ ఉద్ఘాటించారు. "2021లో అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చినందుకు గాను బీబీసీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు
$5 బిలియన్ పరిహారం చెల్లించాలని దావా వేస్తానని చెప్పారు. అది ఎడిటింగ్ లోపమంటూ బీబీసీ క్షమాపణలు కోరిందన్నారు. కానీ జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడానికి నిరాకరించారని చెప్పారు. అందుకే వారిపై దావా వేయాలని ఆలోచిస్తున్నానని ట్రంప్ తెలిపారు. త్వరలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మాట్లాడతానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నెల 22, 23 తేదీలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దక్షిణాఫ్రికా శ్వేతజాతి ఆఫ్రికన్లపై మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఇందుకు సమ్మిట్కు దూరంగా ఉండాలన్నారు. కొంతమంది శ్వేత జాతీయుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే కొత్త చట్టం దక్షిణాఫ్రికా తీసుకొచ్చిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు రామఫోసా హయాంలో దక్షిణాఫ్రికా విదేశాంగ విధానం దారుణంగా తయారైందన్నారు. ఈడెన్ గార్డెన్స్లో సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. 124 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటింగ్లో తడబడుతోంది. ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ మొదట్లోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్ కాసేపు పోరాడారు. అయితే 13 పరుగులు చేసిన జురేల్ అవుట్ అయ్యాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ కాగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండవ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా టీం మరోసారి తడబడింది. జడేజా ధాటికి సౌత్ ఆఫ్రికా జట్టు 153 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బౌమా ఒక్కడే పోరాడాడు, హాఫ్ సెంచరీ సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ గిల్ మిగతా ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో కూడా భారత్ 9 మందితోనే బ్యాటింగ్ చేయనుంది. ఇక కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడకు గాయమైంది. షాట్ ఆడే క్రమంలో అతడి మెడ కండరాలు పట్టేశాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గిల్ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉన్నాడు. అతడిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. 2-3 రోజుల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. రంగారెడ్డి జిల్లా కోహిర్, వికారాబాద్ జిల్లా యాలాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 8.1 డిగ్రీలు నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ అధికారులు 10 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 2-3 రోజులు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లు హెచ్చరించారు. అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత క్రమంగా పెరిగింది. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు పట్టణంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చలి మరీ ఎక్కువగా ఉంది. జిల్లాలోని భీంపూర్, బేల మండలంలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి తీవ్రత నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్ ఆడే క్రాంతి కుమార్ తెలిపారు. చలి ప్రభావం నుండి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచించారు. చలి విపరీతంగా స్టార్టింగ్ నుంచే మొదలైంది. ఇప్పుడు మనం ఎక్కువసేపు కూడా బయట తిరగటానికి వీలు లేకుండా ఉన్నది. ఈ పెద్ద మనుషులు కానీ మన ఎవరైనా వాకింగ్కి వచ్చేటోళ్ళు కానీ కూడా ముందుగా ఎర్లీగానే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. మార్నింగ్ కూడా చాలా లేటుగా, ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాతనే రావడం జరుగుతుంది. ఆ చలి బాగా ఉండు చేత ఈ రకంగా జనాల యొక్క సందడి కూడా చాలా తక్కువనైంది. మార్కెట్లో కానీ, వాకింగ్ ట్రాక్లో కానీ ఎక్కడ కూడా చూద్దామన్నా కూడా మంది యొక్క సంఖ్య తగ్గిపోతున్నది. ఈ రకంగా వాతావరణ సూచనను బట్టి ఇంకా చాలా దినాలు కూడా ఇదే రకంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద మనుషులు, పిల్లలు, తర్వాత అందరూ కూడా కొంచెం ఈ చలి వల్ల తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటే అందరూ
అందరూ కూడా బాగుంటుందని చెప్పి మా మనవి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత 3-4 రోజుల నుంచి చూస్తూ ఉంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ చలికాలంలో ఏంటంటే తగునైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు 60 సంవత్సరాల పైన వాళ్ళు ఏంటంటే చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళు ఏంటని చెప్పంటే అనవసరంగా బయటకు వెళ్ళకపోతే చాలా మంచిది. ఒకవేళ అవసరం వచ్చి బయటికి వెళ్లాల్సి వస్తే అప్పుడు ఏంటని చెప్పంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు క్యాప్స్ కానీ, గ్లౌజ్, మాస్కులు, లేకపోతే స్వెటర్స్, నెక్స్ట్ జీన్స్ లాంటివి వేసుకొని వెళ్తే ఉత్తమం. మరియు మళ్ళీ దీంట్లో ఏంటని చెప్పంటే చాలా మంది ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్స్ చాలా మంది దీంతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళందరూ ఏంటంటే బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం ఉదయం 7:30 తర్వాతనే బయటికి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్ళకపోవడం చాలా మంచిది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ఈ నెల 19న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు విడుదల. రైతుల ఖాతాలో 2,000 చొప్పున నిధులను జమ చేయనున్న నరేంద్ర మోదీ. హైదరాబాద్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీ. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం. 9 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ బృందాలు. ఉత్తరప్రదేశ్ బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో కుప్పకూలిన క్వారీ. శిథిలాల కింద చిక్కుకుపోయిన 15 మంది కార్మికులు. సహాయక చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత. వికారాబాద్ జిల్లా యాలాలలో అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్. రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్. 124 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడుతున్న భారత్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.